యాక్చువల్లీ ఇందాక వస్తూ చూసా, ఇప్పటికే 100K అయింది యూఎస్లో ప్రీమియర్స్. అంటే దసరా కాడ నుంచి మీ అక్కడ డిస్ట్రిబ్యూటర్ విజయ్ మీ సినిమాలు ఎక్కువ పుష్ చేయటం ప్రేమించడం చూస్తున్నాను నేను. ఆల్రెడీ నాకు పంపించాడు రాత్రి, ఆల్రెడీ 70 దాటిపోయింది సార్, రేపటికి 100K, రిలీజ్ టైంకి దసరా 700 అయింది, ఇది 1 million చేసి చూపిస్తా అన్నాడు. అంటే మీ క్రేజ్ అట్లా పెరుగుతూ తీసుకెళ్ళాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అంటే బికాస్ రెగ్యులర్గా ఫిల్మ్స్ చేస్తున్నాను కాబట్టి రెగ్యులర్గా మన సినిమా చేసే వాళ్ళతో కూడా ఒక తెలియని ఒక రిలేషన్షిప్ డెవలప్ అయిపోతుంది. అండ్ వాళ్ళందరికీ ఎప్పుడైతే అన్ని సినిమాలు బాగా చేస్తున్నాయో ఇంకా ఆ ప్రేమ డబుల్ త్రిబుల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఒక నమ్మకం, ట్రస్ట్ పెరిగిపోతుంది. సో ఐ హోప్ అది, అండ్ ఇట్స్ ఒక రకమైన బరువు కూడా అది. అంటే ప్రతిసారి అందరూ డెలివరీ చేయలేరు, నాట్ ఎవ్రీ టైమ్ ఇట్ విల్ ఆల్ వర్కౌట్, బట్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ పైలింగ్ అప్ ఇంటూ అ లిటిల్ మోర్ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ వీళ్ళందరూ ఫస్ట్ నుంచి ప్రతిగా కానీ మీరు చెప్తున్న యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఓవర్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు కానీ ఇంకోటి కానీ మన డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఇట్స్ ఆల్వేస్ సేమ్ అన్ని చోట్ల అన్ని ఏరియాలు. సో వీళ్ళందరికీ ఇంకా మన దిస్ ఇస్ ఆర్ ఫిల్మ్, ఇస్ ఆర్ హీరో అన్న ఒక స్ట్రాంగ్ బాండ్ ఏర్పడిపోయింది. సో ఐ జస్ట్ హోప్ ఐ విల్ నాట్ డిసప్పాయింట్ దెమ్ ఎనీ టైమ్ ఇస్ వాట్ ఐ కీప్ ట్రయింగ్ టు డూ, బట్ లెట్స్ సీ, అన్నీ మన చేతిలో ఉండగా. అంటే ఒక నెగిటివ్ కామెంట్ కూడా ఉంది, నాని గారు కంప్లీట్ ఇప్పుడు మాకు ఓవర్సీస్ నైజాం ఈ రెండాట్లో ఆయన టాప్ గ్రేడ్, ఆయన సినిమా రిలీజ్ అవుతుంది, మిగిలిన ఏరియాస్ కొంచెం వీక్గా ఉందని ఫీలింగ్ కూడా ఉంది జనాలకి. మీరు పెద్ద గీత చిన్న గీత లాగండి, ఈ పెద్ద గీత లేకపోతే అది చాలా స్ట్రాంగ్ అనిపిస్తుందేమో. ఇప్పుడు ఏదో ఒకటి మీరు అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ జనరల్ బార్ లాగా చూసుకుంటే మిగతా ఏరియాలు కూడా చాలా బాగా ఆడుతున్నట్టు. ఎక్స్ట్రాడినరీగా ఇంకో 1-2 ఏరియాలు ఫేర్ చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు గుడ్ కూడా ఆర్డినరీ అనిపిస్తుంది. మీకు అర్థమైనా? ఇట్స్ జస్ట్ అది ఎలా చూస్తాం అన్నది అంతే. నేను ఫస్ట్ చెప్పిన మాట పర్ఫెక్ట్, పెద్ద గీత చిన్న గీత అంతే. ఇది చాలా పెద్ద గీత అయిపోవటం వల్ల మీకు ఇది ఎందుకు ఇంత పెద్దగా లేదు అన్నట్టు. బేసిక్లీ ఎవరు ఇప్పుడు జెర్సీని చూసి చాలామంది ఎంసీఏ కలెక్ట్ చేసినంత ఎందుకు కలెక్ట్ చేయలేదు అంటే అది దాని టార్గెట్ ఆడియన్స్ వేరు, దాని జానర్ వేరు, సెటప్ వేరు. అలాగే మనం చేస్తున్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు ఎక్స్ట్రీమ్ మాస్ ఫిల్మ్ చేశాను అనుకోండి, లైక్ ప్రాపర్ మాస్. ప్యారడైజ్ ఓవరాల్ ఇట్స్ అంటే అది క్లాస్ అన్నిటికీ కలిపి సాలిడ్. జస్ట్ ఒక మాస్ ఫిల్మ్, బాగా నేటివ్ ఫిల్మ్ చేస్తే మీరు అంటున్న ఈ 2 ఏరియాల్లో తగ్గి అక్కడ చాలా పెరుగుతుంది. చూస్తారు ఎందుకంటే ఓవర్సీస్ అండ్ నైజాము ఓవర్సీస్ ముందే బుకింగ్ స్టార్ట్ చేస్తారు అందరికీ. ఎవరికైనా సరే అండి, వాళ్ళు చూస్ చేసుకునే కంటెంట్ బట్టి, ఆ సినిమా జానర్ బట్టి ఒక చాట స్ట్రాంగ్ ఉండదు, ఒక చాట మీకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుఎస్ ఉంది, ఇప్పుడు ఒక గుంటూరు విజయవాడ ఉంది, ఇట్ విల్ నాట్ హ్యావ్ దిస్ వీళ్ళ జానరు వీళ్ళకి చాలా పిచ్చిగా నచ్చే సినిమా, పిచ్చిగా ఇక్కడ నచ్చే సినిమా 2 సేమ్ అవ్వకపోవచ్చు. సో ప్రతి సినిమా ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ 10 పాయింట్లు అయితే ఇక్కడ 10 పాయింట్లు ఉండాలని కోరుకోవడం కూడా ఒక రకంగా తప్పే. మనకు తెలియాలి మన స్ట్రెంగ్స్ ఏంటి అన్నది. అండ్ ఒక సినిమా ఇక్కడ డెలివర్ చేసింది అనుకోండి, లేదంటే లాస్ట్ 4 సినిమాలు ఇక్కడ డెలివర్ చేసింది అనుకోండి, నెక్స్ట్ 4 ఇక్కడ టార్గెట్ చేద్దాం. ఆర్ ఇట్స్ ఆల్సో డైవర్స్ ఉండాలి ఎవ్రీ ఫిల్మ్ కానీ సెటప్ కానీ. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓవర్సీస్లో ఒక 2-3 వీక్స్ ముందే ఓపెన్ చేస్తారు బుకింగ్స్ అయ్యి, మన దగ్గర దాదాపు 4-5 days దాకా అసలు ఓపెన్ చేయట్లేదు. అది కూడా కొంచెం కనిపిస్తుందేమో అని టక్ మన లాస్ట్ మినిట్. అవి కూడా ఉండొచ్చు, మల్టిపుల్ రీజన్స్. బట్ మనకి ఒక సిస్టమ్ అలవాటు అయిపోయింది మనకి. మనం ఓవర్సీస్లో లాగా ఇక్కడ చేయలేము. మనకి సెన్సార్ సర్టిఫికేట్లు ఇవన్నీ ఓవర్సీస్లో అంటే సర్టిఫికేషన్ ఆ ఇష్యూ లేదు. అండ్ మనం ఇప్పుడు కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిట్ 3 ట్రైలర్ లాంచ్ అయిన రోజు కనుక అడ్వాన్స్ బుకింగ్ ఇక్కడ ఓపెన్ చేసేస్తుంటే మనది స్టార్ట్ అయిపోయేది, ఇక్కడ ఫుల్ ఊప్ స్టార్ట్ అయిపోయేది. కానీ అలా చేయలేం. మన రూల్స్ వేరు, మన రెస్ట్రిక్షన్స్ వేరు, మన మల్టీప్లెక్స్లతో మనకున్న డీల్స్ వేరు, కాంట్రాక్ట్లు వేరు. సో ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నాం, లెట్స్ ఫాలో దట్ సిస్టమ్ అంతే.